జానీ మాస్టర్ కంపోజ్ చేశాడంట స్టెప్. మరి అది హుక్ స్టెప్ అనాలో లేకపోతే లండన్ స్టెప్ అనాలో నాకైతే అర్థం అవ్వట్లేదు భయ్య. ఏదో చెంబు పట్టుకుని తుప్పల్లోకి వెళ్ళినట్టు ఏంటి భయ్య స్టెప్. మరి దీని కొంతమంది ఫ్యాన్స్ గ్రేసు డ్యాన్స్లో రిధమ్ము అంటే రుద్దొద్దు భయ్య. ఈ రుద్దటం వల్ల ఏమవుతుందంటే, హలో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సనా వీరి కాంబినేషన్లో పెద్ది అనే మూవీ వస్తుంది భయ్య. మరి ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో అయితే వచ్చింది. మరి ఆ ప్రోమో ఎలా ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఏ విధంగా మ్యూజిక్ కొట్టాడు అనేది మనమైతే మాట్లాడుకుందాం భయ్య. ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు భయ్య. కానీ ప్రజెంట్ టైంలో ఏఆర్ రెహమాన్ అయితే అప్ టు ది మార్క్ సాంగ్స్ అయితే ఇవ్వట్లేదు. వింటేజ్లో ఎలా ఉండేవి భయ్య పాటలు ఏఆర్ రెహమాన్వి, ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్ అనమాట. ప్రజెంట్ టైంలో మాత్రం ఏఆర్ రెహమాన్ అప్ టు ది మార్క్ సాంగ్స్ అయితే ఇవ్వట్లేదు. కానీ పెద్దితో ఇవ్వాలని మనమైతే ఆశిద్దాం భయ్య. ప్రజెంట్ రిలీజ్ చేసిన చికిరి ప్రోమో ఎలా ఉంది అనే విషయానికి వద్దాం భయ్య. మరి చికిరి అంటే పెద్దిగడి భాషలో అమ్మాయి అని అర్థం అంట. మరి చికిరి అనే పదంతో ఏ ఊర్లో అమ్మాయిని పిలుస్తారో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య. మొన్నేమో మెగాస్టార్ వీళ్ళ డాడీ వచ్చి మేసాల పిల్ల అంటూ పాట పాడాడు. మరి మేసాల పిల్ల అని ఏ ఊర్లో పిలుస్తారో దానికి సంబంధించిన ఊరి పేరుని కూడా కింద కామెంట్ చేయండి భయ్య. మరి నాకు తెలిసి ఎప్పుడు ఈ మేసాల పిల్ల అనే పదం వినలేదు, ఈ చికిరి అనే పదం వినలేదు. మరి ఈ పదాలు అసలు ఏ ఊర్లో వాడతారు అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఇక ఈ చికిరి సాంగ్ ఎలా ఉందంటే భయ్య, బీట్ బాగానే ఉంది. ఏఆర్ రెహమాన్ కొట్టాడు కాబట్టి పర్లేదు. ఆయన వింటేజ్ అంత లేకపోయినా ఓ 50% బీట్ అయితే అద్భుతంగా అనిపించింది. చికిరి అనే వర్డ్ అర్థం అవ్వకపోయినా పర్లేదురా అనిపించింది. కానీ నాకు నచ్చని అంశం ఏమైనా ఉందంటే భయ్య, జానీ మాస్టర్ కంపోజ్ చేశాడంట స్టెప్. మరి అది హుక్ స్టెప్ అనాలో లేకపోతే లండన్ స్టెప్ అనాలో నాకైతే అర్థం అవ్వట్లేదు భయ్య. ఏదో చెంబు పట్టుకుని తుప్పల్లోకి వెళ్ళినట్టు ఏంటి భయ్య స్టెప్. మరి దీని కొంతమంది ఫ్యాన్స్ గ్రేసు డ్యాన్స్లో రిధమ్ము అంటే రుద్దొద్దు భయ్య. ఈ రుద్దటం వల్ల ఏమవుతుందంటే, మనోడు నిజం తెలుసుకోలేకపోతాడు అనమాట. మేలాంటోళ్ళు చెప్తే నమ్మరు కాబట్టి ఫ్యాన్సే చెప్పాలి. భయ్యా ఈ స్టెప్ బాగాలేదు, ఆ జానీ మాస్టర్ని పక్కనెట్టేసి ఆ శేఖర్ మాస్టర్ని అలావతలకి తోలేసి కొత్త మాస్టర్లను పెట్టుకుంటే కొత్త స్టెప్లు వస్తాయి. ఏదో సొమ్ము పెట్టుకుని లండన్కి వెళ్ళినట్టు అటువంటి స్టెప్లు క్రియేట్ చేస్తే పాట మీద ఇంపాక్ట్ పోతుంది. ఏదో పుష్పాలో చెప్పు లాక్కున్నాడు పుష్పగాడు అనే విధంగా క్రియేట్ చేశారు. అంటే పుష్పాలో వాడి క్యారెక్టర్ అలాంటిది, అదో రకం క్యారెక్టర్. మరి ఇక్కడ మన పెద్దిగాడి క్యారెక్టర్ ఏంటో మనకి ఇంకా తెలియదు. ఆ పెద్దిగాడి క్యారెక్టర్ మనకు తెలియకుండానే ఈ విధంగా చెంబట్టుకుని లండన్కి పోయాడు అనే విధంగా స్టెప్లు క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని డ్యాన్స్లో గ్రేస్ చూపించాలంటే నువ్వే నీ తర్వాత ఎవరైనా అనే విధంగా రుద్దుడు, ఇవన్నీ తగ్గిస్తే మంచిది భయ్య. మరి సాంగు వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డేకి March 20 రిలీజ్ అవుతుంది. సినిమా అయితే పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను.